ఏఐ వచ్చేసింది. మరి ఏఐ తర్వాత వాట్స్ నెక్స్ట్ అని ఎప్పుడైనా ఆలోచించారా? దాని గురించే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచం మొత్తం ఏఐతోని ముందుకెళ్తుంది. కానీ ఇండియా ఎక్కడో వెనకబడిపోయింది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు కదా! వాళ్ళకే ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. నేను చెప్పాలంటే ఇండియా కాస్త అంతకు మించి ఆలోచిస్తుంది. అదే క్వాంటమ్ కంప్యూటర్. యెస్, మీరు వింటున్నది నిజమే. ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 4G జమానాలో ఉండేవాళ్ళం. దాని తర్వాత ఏమొచ్చింది 5G. సో ఇదే జమానా ఇక్కడ కూడా వచ్చిందనమాట. ఏఐకి మించి కూడా ఇంకొకటి జరగబోతుంది. అదే క్వాంటమ్ కంప్యూటర్. సో చాట్‌జిపిటి, జెమినీ, క్లాడ్ అని చెప్పేసి ఏఐ ఇమేజెస్, ఏఐ వీడియోస్, ఏఐ రోబోట్స్, ఏఐ యాప్స్, వాట్ నాట్ ప్రతి చోట ఏఐ వినిపిస్తూ ఉంది. ఆఖరి కంపెనీలలో కూడా ఏఐ వినిపిస్తూ ఉంది. సో మరి ఇలా ఎక్కడ చూసినా ఏఐ వినిపిస్తుంది కదా, మరి దీని తర్వాత ఏంటి అని చెప్పి ప్రపంచం మొత్తం ఆలోచించినప్పుడు వచ్చిన టెక్నాలజీనే ఈ క్వాంటమ్ టెక్నాలజీ. సో దీని గురించి పూర్తి వివరాలు ఇస్తాను, కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. నేను మీ పవన్ కృష్ణ. సో లెట్స్ గెట్ స్టార్ట్. రీసెంట్గా MNIT జైపూర్లో అడ్వాన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ల్యాబ్తో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఇదేదో జస్ట్ కాలేజ్ ల్యాబ్ న్యూస్ అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్టే. ఇది మన ఇండియా ఫ్యూచర్, మన ఇండియన్ టెక్ని దాని దశానిర్దేశం చూపించబోయే ఒక ఫ్యూచర్ ఆస్ట్రాలజీ అని కూడా అనుకోవచ్చు అనమాట. మొత్తానికి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడే ప్రిడిక్ట్ చేసి వాళ్ళు దాని మీద వర్క్ చేస్తున్నారనమాట. ఇది సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక నార్మల్ కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుంది? యూజువల్లీ అది బిట్స్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే 0 లేదా 1, అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లాగా ఉంటుంది అనమాట. బట్ క్వాంటమ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ క్వాంటమ్ టెక్నాలజీ వేరేలాగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది క్యూబిట్స్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఒకేసారి 0 and 1 మీద వర్క్ చేయబోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్, పాత కంప్యూటర్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఒక్క రోడ్డును మాత్రమే అది స్కాన్ చేయగలుగుతుంది. కానీ ఈ క్వాంటమ్ వచ్చిన తర్వాత, ఈ క్వాంటమ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒకేసారి కొన్ని వేల రోడ్లని అది స్కాన్ చేయగలుగుతుంది. సో అంత పవర్ఫుల్ టెక్నాలజీ మీద మన ఇండియా ఇప్పుడు వర్క్ చేయబోతుంది. సో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది చాలా హ్యూజ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సరే, ఇప్పుడు మనందరికీ ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ ఏఐ ఉంది కదా, ఇప్పుడు మనకి క్వాంటమ్ కంప్యూటర్ అవసరమా అని చెప్పేసి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏఐ ఎప్పుడైనా సరే డేటాని అర్థం చేసుకోగలుగుతుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేసి ఇక్కడ దీని ఎంట్రీ వచ్చాక ఇది కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయడంతో పాటు చాలా ఫాస్ట్గా చేస్తుందన్నమాట. సో ఈ రెండు కలిసి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, RRR సినిమాలో కొమరం భీమ్కి అల్లూరి సీతారామరాజు తోడైనట్టు ఉంటుంది. సో వీళ్ళిద్దరు కలిసి తోడైతే డిస్ట్రక్షన్ ఎలా ఉంటుంది, ఆ ఫాస్ట్ ఎలా ఉంటుంది, ఆ స్పీడ్ ఎలా ఉంటుంది, అలానే ఇక్కడ డిస్ట్రక్షన్ ఉండదు కానీ ఇక్కడ ఇన్వెన్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడిసిన్ తీసుకోండి. ఇప్పుడు ఒక మెడిసిన్ని మనం తయారు చేయాలంటే చాలా కష్టం. ముఖ్యంగా ఆ మెడిసిన్కి సంబంధించిన మాలిక్యులర్ సంబంధించిన ప్రతి ఒక్క స్టడీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది అర్థం చేసుకునే టైంలో ఎక్కువ టైం పడుతుంది ఏఐకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషికి ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 1 గంట సేపు పడితే అదే మనిషికి 100 ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? 100 గంటలు పడుతుంది. బట్ ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్ ఎంట్రీ ఇచ్చాక ఇది 100 గంటల పనిని 1 గంటలో 100 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి పెడుతుందన్నమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒకవేళ మెడిసిన్ ఇన్వెన్షన్లో కనుక క్వాంటమ్ కంప్యూటర్ వచ్చిందంటే మాత్రం చాలా ఫాస్ట్గా మాలిక్యులర్ సిమ్యులేషన్స్ని అర్థం చేసుకొని అది మెడిసిన్స్ని తయారు చేయగలుగుతుంది. అంటే ఫ్యూచర్లో కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినా కూడా 6 నెలలు లేదా సంవత్సరాల పాటు దాని వ్యాక్సిన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. వెంటనే వీలైనంత త్వరగా కొన్ని రోజుల్లోనే ఒక మెడిసిన్ని తయారు చేసి మన చేతుల్లోకి ఇస్తుందన్నమాట ఈ క్వాంటమ్ కంప్యూటర్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది, అదే వెదర్ కండిషన్స్. క్లైమేట్ ప్రిడిక్షన్ కూడా క్వాంటమ్ కంప్యూటర్తో ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ని అర్థం చేసుకోవడం కానివ్వండి, వెదర్ కండిషన్స్, సైక్లోన్, వర్షాలు, లేకపోతే భూకంపాలు, ఇలాంటి వీటన్నిటి గురించి కూడా ముందుగానే అర్థం చేసుకోవచ్చు అనమాట. సో క్వాంటమ్ కంప్యూటర్ వీటన్నిటిని డీకోడ్ చేస్తుంది, దాన్ని అర్థం చేసుకుంటుంది. ముందుగానే మనకు హెచ్చరికలు జారీ చేయడం కానివ్వండి, లేకపోతే రాబోయే ఉపద్రవాల గురించి ముందుగానే చెప్పడం లాంటివి అన్నీ కూడా ముందుగానే చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ సెక్టర్. ఫినాన్స్ సెక్టర్లో ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయో మనందరికీ తెలిసిందే. ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. ప్రతిదీ క్యాలిక్యులేషన్స్, నెంబర్స్, అవన్నీ అర్థం చేసుకోవాలంటే చుక్కలు కనబడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫినాన్స్ సెక్టర్లో ఎవరైనా ఫ్రాడ్ చేయాలని చూసినా కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వెంటనే వాళ్ళని పట్టుకుంటుంది. అండ్ పోర్ట్ఫోలియో ఆప్టిమైజేషన్ కూడా ప్రాపర్గా చేస్తుంది. అండ్ అంతేకాకుండా రిస్క్ అనాలిసిస్ కూడా ప్రాపర్గా చేస్తుంది. అంటే ఏదైనా ఒక పెట్టుబడి పెట్టాలన్నా, లేకపోతే షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలన్నా దాంట్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంత, ఫ్యూచర్లో ఇది ఎంతవరకు ఇది పాజిటివ్
ఈల్డ్ని ఇస్తుందా, లేకపోతే లాస్ ఇస్తుందా, లేకపోతే గెయిన్ ఇస్తుందా, వీటన్నిటి గురించి కూడా క్వాంటమ్ కంప్యూటర్ ముందుగానే కంప్యూట్ చేసి మనకి ముందుగానే రిజల్ట్స్ ఇస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది నెక్స్ట్ 0 అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిఫెన్స్ అండ్ సెక్యూరిటీలో క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడే MNIT జైపూర్లో ఇప్పుడు రాబోతున్న క్వాంటమ్ కమ్యూనికేషన్ ల్యాబ్ ఏదైతే ఉంటుందో అది ఒక స్ట్రాంగ్ పాయింట్గా నిలవబోతుంది అనమాట. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ రివీల్ అవుతుంది, అదే QKD అంటే క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్. సో ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ఏం చేస్తుందంటే ఒక అల్ట్రా సెక్యూర్ నెట్వర్క్ని ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ ఉంటుంది, ఎక్కడైనా యుద్ధం జరుగుతుంది, ఈ టైంలో ఒకరికొకరు మెసేజ్ పాస్ చేసుకునేటప్పుడు ఇంతకుముందు దాన్ని డీకోడ్ చేసేవాళ్ళు శత్రు దేశాలు, కానీ ఇప్పుడు దాన్ని ఎవరైనా డీకోడ్ చేయాలని చూస్తే కనుక క్వాంటమ్ ప్రిన్సిపల్ వల్ల ఆ డిస్టర్బెన్స్ని ముందుగానే డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల మన ఇన్ఫర్మేషన్ అనేది, మన మెసేజ్ అనేది చాలా సెక్యూర్గా మన దగ్గరే ఉంటుంది, దాన్ని ఎవరు కూడా డీకోడ్ చేయలేరు. అండ్ ఇదే విషయం ఇంకొక పక్క బ్యాంకింగ్ సెక్టార్లో కూడా యూజ్ అవుతుంది. బ్యాంకింగ్లో మనం ఇప్పుడు OTP మీద లేకపోతే ఇంకా వేరే 2 స్టెప్ వెరిఫికేషన్ మీద మనం ఇప్పుడు ఆధారపడుతున్నాం. దీన్ని కూడా ఎవరో ఒకరు ఎక్కడో చోట అక్కడక్కడ హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ క్వాంటమ్ ప్రిన్సిపల్ కనుక ఇందులోకి ఎంట్రీ ఇస్తే కనుక ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉండే అవకాశం ఉంటుంది. సో అట్ దాట్ మూమెంట్ దీన్ని ఎవరు కూడా హ్యాక్ చేయలేరు. సో ఈ విధంగా మన డిఫెన్స్ అండ్ ఇంకొక పక్క సెక్యూరిటీ అనేది ఇంకాస్త స్ట్రాంగ్గా మనం చేసుకునే అవకాశం లభిస్తుంది ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ల్యాబ్ వల్ల. ఇప్పుడు వచ్చే బిగ్ టాపిక్ ఇంకోటి ఏంటంటే పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రానున్న రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చాక రాబోయే ప్రాబ్లమ్స్ని కూడా ముందుగానే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మనం ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ తీసుకుంటే ఇందాక మాట్లాడుకున్నట్టుగా UPI ట్రాన్సాక్షన్ తీసుకోండి, పాస్వర్డ్స్ తీసుకోండి, లేకపోతే మనీ ట్రాన్సాక్షన్స్ తీసుకోండి, లేదా ఇంకేవైనా తీసుకోండి, వీటన్నిటిని కూడా ఎలా వర్క్ అవుతుంది, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఆ సెక్యూరిటీ ఏంటంటే ఎన్క్రిప్టెడ్ సిస్టమ్స్. అయితే ఫ్యూచర్లో వచ్చే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వల్ల ఈ ఎన్క్రిప్టెడ్ సిస్టమ్స్ అనేది కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అందుకోసమే వరల్డ్ మొత్తం పోస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ క్రిప్టోగ్రఫీ మీద వర్క్ చేస్తుంది. అంటే ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చి ఇవి బ్రేక్ చేయాలని చూసినా కూడా దానికన్నా ముందుగానే మనం అదే క్వాంటమ్ కంప్యూటర్స్ని యూజ్ చేసుకొని ఇంకా బెటర్ సెక్యూరిటీ వాల్ని తయారు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. సో ఇది ప్రస్తుతానికి మన ఫ్యూచర్ ఇండియాకి చాలా అవసరం. సో ఇదండి మొత్తానికైతే క్వాంటమ్ కంప్యూటర్ ఫ్యూచర్లో చేయబోయే ఒక మ్యాజిక్. సో క్వాంటమ్ కంప్యూటర్ కానివ్వండి, క్వాంటమ్ టెక్నాలజీ అనండి, లేకపోతే క్వాంటమ్ కమ్యూనికేషన్స్ కానివ్వండి, ఇది AI కన్నా ఇంకాస్త ముందుగా ఉంది. నేను చెప్పాలంటే AI ఫ్యూచర్ అనుకున్నా, కానీ AI కన్నా ఇంకెక్కువ ఫ్యూచర్ మనకి రానున్న రోజుల్లో కనిపిస్తుంది. సో ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ దగ్గరే అయిపోతుందా? లేదు, దాన్ని మించి కూడా రాబోతుంది అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే మాత్రం AIకి క్వాంటమ్ కంప్యూటర్తో పాటుగా ఈ రెండు కలిస్తే మాత్రం రేపు వచ్చే టెక్నాలజీని ఊహించుకోవడం మీ ఊహకే వదిలేస్తున్నాను. అండ్ ఇంకా రానున్న టెక్నాలజీస్ అన్నీ కూడా కలిస్తే డెఫినెట్లీ చెప్తున్నాను టెక్నాలజీ మనల్ని ఓవర్కమ్ చేస్తుందేమో. మీరు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఎనీహౌ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.